గుమ్మడికాయల దొంగ ఎవరంటే కేటీఆర్ సహా బీఆర్ఎస్ వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలియాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమించామన్నారు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉందన్నారు. సీబీఐ విచారణ వేగంగా సాగేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చూడాలంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం విచారణ ప్రస్తుతం సిబిఐకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. దీనిపైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ ప్రస్తుతం సిబిఐ అనేది రాహుల్ గాంధీకి వద్దు, కానీ రేవంత్ రెడ్డికి కావాలి, అసలు వీళ్ళ మధ్యనే క్లారిటీ లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మనతో పాటు మాట్లాడడం కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఏంటి నిజంగా మీ రాహుల్కేమో సిబిఐ వద్దు, కానీ మీ రేవంత్కి కావాలా అంటే మీ మధ్యనే డిస్ప్యూట్ ఉందా? డిస్ప్యూట్ కాదు, వీళ్ళు కావాలని దాన్ని వక్రీకరించి ఇటు కేటీఆర్ గారు కానీ ఎవరు కానీ దాన్ని ఏంటంటే ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాం కాబట్టి వాళ్ళ కడుపు మంటతోటి దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సిబిఐ అనేది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బీజేపీ పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు రాహుల్ గాంధీ గారు విమర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ఏదైతే స్కామ్ ఉందో ఇంటర్ స్టేట్ ఇష్యూస్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ అనేది నేషనల్ వైడ్గా జరిగితే దానికి 100% వాళ్ళకి శిక్ష పడే విధంగా ఉంటుందన్న నమ్మకంతో ఈసారైనా, ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి బండి సంజయ్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఉన్నారు, ఈ రాష్ట్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్లకు ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు మేము ఈ యొక్క ఇష్యూని సిబిఐకి ఇవ్వడాన్ని వాళ్ళు పదే పదే మేమేదో చేస్తామంటారు కాబట్టి డెఫినెట్గా నేషనల్ ఇష్యూస్ రిలేటెడ్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నిజంగానే సిబిఐ అనేది అంటే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మంతనాలు చేస్తుంది కాబట్టి కాళేశ్వరం గురించి కానీ ఇంకా వేరే అన్ని విషయాల గురించి కానీ స్కామ్ల గురించి కేవలం ఎంక్వైరీ చేయకుండా సమయం వేస్ట్ చేస్తున్న విషయాన్ని బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మనం సిబిఐకి ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా దీని మీద ఏం చేస్తారనేది వాళ్ళు నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రం. గతంలో ఇదే సిబిఐ పైన మీకు నమ్మకం లేదని అనేక సార్లు చెప్పినటువంటి మీరు ఇప్పుడు ఎందుకు సిబిఐకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? దీని వెనుకున్నటువంటి రాజకీయ కోణం ఏంటి? రాజకీయ కోణం సింపుల్. మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి పదే పదే తెలంగాణ ప్రజల ముందు బొంకుతుర్రు వీళ్ళు బీజేపీ మంత్రులు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెట్టిన ఇష్యూ ఎంత తొందరగా దీన్ని సార్ట్అవుట్ చేస్తారో ఈరోజు తెలంగాణ ప్రజల ముందు వాళ్ళ మాటలు, ఎందుకంటే గతంలో కూడా మీరు ఈడీ చూసిర్రు, డ్రగ్స్ విషయంలో ఈడీ వచ్చి అప్పుడు నకుల్ సబర్వాలా వాళ్ళు ఈడీకి వచ్చినటువంటి కేసులో దాన్ని నిర్వీర్యం చేసిర్రు. సో నేనేమంటున్నా, ప్రతిసారి ఆ గొర్రెల స్కామ్ది కూడా ఈడీ వచ్చింది, వాళ్ళు అప్పుడు సుమోటోకి వచ్చి ఈసారి మేమే ఇస్తున్నాం కదా సిబిఐకి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు జవాబుదారితనం ఎవరిది? సిబిఐ అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే ఈ స్కామ్ జరిగింది. ఇప్పుడు మరొక అవకాశం ఇస్తున్నాం బీజేపీ వారికి, వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఎందుకంటే మేము స్టేట్ నుంచి ఎంక్వైరీ చేయాలంటే ఇంటర్ స్టేట్ రిలేటెడ్ చాలా వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినాం సిబిఐ ఎంక్వైరీ కింద. డెఫినెట్గా వాళ్ళు దీంట్లో ఏం చేస్తారో తెలిసిపోతుంది. అంటే ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ వేసి దాదాపు 20 నెలలు అవుతుంది. ఎందుకు కమిషన్ ఎందుకు వేయాలి? నిజంగా మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే ముందే ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు ఇప్పుడు లేవెత్తుతున్నాయి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే మేము కమిషన్ వేసినాం కాబట్టి ఈరోజు చాలా వరకు వ్యవస్థలన్నింటినీ వాళ్ళ ముందు పెట్టినాం. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మంత్రి సంఘం ఉప కమిటీ వేసిరా, సబ్ కమిటీ వేసిరా, మంత్రి క్యాబినెట్లో నిర్ణయాలు జరిగినాయా ఏందనే దాన్ని క్లారిటీ తోటి డాక్యుమెంటేషన్తో సహా స్టేట్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కమిటీ వేసింది, కమిటీ ద్వారా తేటతెల్లం చేయాలని ప్రయత్నం చేసింది. ఇది మా బాధ్యత. మేము ఏం లేకుండా మొత్తం వాళ్ళ గొప్ప చెప్తే వీళ్ళు కలిసి సంధి చేయరు అనుకోండి, వాస్తవాలు ఎవరికి తెలవాలి? తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చేయడానికే ఘోష్ కమిటీ వేసినాం. ఘోష్ కమిటీ ద్వారా 100% వాస్తవాలు తెలుసుకున్నాం. ఆ వాస్తవాలను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా అసెంబ్లీలో చర్చ చేసినాం. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళ కోర్టులు వేసినాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. ఫైనల్గా కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, దీనిపైన ఏం చెప్తారు? కేటీఆర్ గారికి మైండ్ దొబ్బింది. ఎందుకంటే ఎప్పుడైతే కాళేశ్వరం ఘోష్ కమిటీ వచ్చిందో మాకు సంబంధం లేదు, ఈ కమిటీ తప్పు నిర్ణయం, ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చెల్లదు, డస్ట్బిన్లో పడేయాలన్నాడు. ఒక్క నిమిషం మాకు భయం లేదు, మేము డెఫినెట్గా ఫేస్ చేస్తామని చెప్తుండు. రెండో నిమిషం ఏమంటాడు, ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాక సిబిఐ ఆల్రెడీ జేబు సంస్థ అని చెప్పి వాళ్ళ రాహుల్ గాంధీ గారు అన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇచ్చారంట. సో మల్టీ కాంట్రడిక్షన్ ఎందుకు చేస్తుండు అంటే
దొంగతనం చేసినప్పుడు గుమ్మడికాయ దొంగేయడంతా భుజాలు తరుముకున్నట్టుగా కేటీఆర్ గారిది బీఆర్ఎస్ పని ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఫైనల్గా ఈ కాళేశ్వరం కమిషన్ పైన ఖచ్చితంగా నిజ నిజాలు తేల్చడానికే సిబిఐ ఎంక్వైరీ చేశాము అని అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో హేమ, బిగ్ టీవీ, తాజ్ కృష్ణ.